మనకు కొన్ని దెబ్బలు నొప్పిని మాత్రమే కాదు, బలాన్ని కూడా తెలిసేలా చేస్తాయి. మనిషి నవ్వే క్షణాలు అబద్ధాలు కావచ్చు, కానీ ఏడ్చే క్షణాలు మాత్రం ఖచ్చితంగా నిజాలే. కఠినమైన జీవిత సత్యం ఏంటంటే ఆరు బయట గడ్డి పెరిగినంత త్వరగా తులసి చెట్టు పెరగలేదు. అలాగే మోసం చేసిన వాడు అభివృద్ధి చెందినంత వేగంగా మంచివాళ్ళు అభివృద్ధి చెందలేరు. విలువలేని ప్రేమను నువ్వు ఎంత ప్రేమించినా చివరికి నీకు ఆ విలువ లేకుండా పోతుంది. కాబట్టి నీ విలువను తగ్గించే ఏ బంధాన్ని కూడా నువ్వు విలువగా చూడకు. జీవితంలో సంతోషంగా ఉండాలంటే కావాల్సింది ఆస్తులు అంతస్తులు కాదు. నీకు నేనున్నాను అని ధైర్యం చెప్పేవారు ఉంటే జీవితమంతా సంతోషంగా జీవించగలం. ఈ రోజుల్లో బంధం అనేది తామరాకు మీద నీటి బిందువు లాంటిది. అది ఎప్పుడు జారిపోతుందో ఎవరికీ తెలియదు. అందుకే ఎవరి మీద ఎక్కువగా ఆశలను పెంచుకోకు, ప్రశాంతంగా జీవించండి. ఒక్కరోజు దాటితేనే విరిగిపోయే పాలల్లో ఎన్నాళ్ళైనా పాడవని నెయ్యి దాగి ఉంటుంది. వ్యక్తిలో లోపాలను చూడడం మానేసి ఆ లోపాల వెనుక అద్భుత గుణాలను గుర్తించగలిగితే మనం కూడా ఒక అద్భుతమే అవుతాం. నమ్మితే ప్రాణం ఇస్తామంటారు. ప్రాణం ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రాణం ఉన్నంత వరకు నమ్మక ద్రోహం చెయ్యకుండా ఉంటే చాలు. మన దగ్గర ఎంత డబ్బైనా ఉండవచ్చు, కానీ అవతల వారిని చులకనగా చూసే జబ్బు మాత్రం ఉండకూడదు. ఆత్మాభిమానం ఉన్నవాళ్ళు తమకు అవమానం జరిగితే అప్పుడు ఏమి చెయ్యలేకపోయినా జీవితంలో మాత్రం ఎప్పుడూ మర్చిపోరు. ప్రతి ఒక్కరికి తమ తమ భావోద్వేగాలు ఉంటాయి. ఎవరిని నొప్పించకుండా మాట్లాడడం నేర్చుకోండి. కోపంలో వచ్చిన మాటను పట్టించుకుంటే మనసు విరిగిపోతుంది. అదే ఆ కోపం వెనుక ఉన్న బాధను అర్థం చేసుకుంటే ఆ బంధం నిలబడుతుంది. మనిషికి వయసు పెరిగే కొద్దీ అనుభవం పెరగాలి, ఆలోచన విధానం మారాలి, ప్రవర్తనలో మంచి చెడు తెలుసుకోగలగాలి. అప్పుడే మనిషికి విలువైన గౌరవం, సమాజంలో మంచి వ్యక్తిగా గుర్తింపు లభిస్తుంది. ఈ ఒక్క విషయాన్ని జీవితంలో ఎప్పుడూ మర్చిపోకండి. నువ్వు ఎంత విసిగిస్తున్నా ఓపికతో ఉండే హృదయం విసిగిపోతే వాళ్ళు తీసుకునే నిర్ణయాలు చాలా కఠినంగా ఉంటాయి. పరాయి వాళ్ళు ఒక్క మాట అంటేనే వాళ్ళని చూసినప్పుడల్లా ఆ మాట గుర్తొస్తూ ఉంటుంది. ఇక సొంత వాళ్ళు అంటే ఆ మాట జీవితాంతం గుర్తుండిపోతుంది. కడుపు నిండిన వాడికి పెట్టిన అన్నం, సముద్రంలో కురిసిన వర్షం, ధనవంతునికి ఇచ్చిన బహుమానం, పగలు వెలుగుతున్న దీపం, బంధనాలు లేని బంధం, అసమర్థులతో వ్యాపారం, హద్దులు లేని స్నేహం, నిజాయితీ లేని ప్రేమ, ఇవన్నీ బూడిదలో పోసిన పన్నీరు లాంటివి. అంతా వ్యర్థమే. సంపాదిస్తున్నంత కాలం మనం అందరికీ ఆత్మీయులమే. ఒక్కసారి సంపాదించడం ఆగిపోతే సొంత ఇంట్లో కూడా పరాయి వాళ్ళం అయిపోతాం. బంధం తెగిపోతుందని తెలిసినా సరే నిజమే చెప్పండి. అబద్ధాలు చెప్పి నమ్మకం మాత్రం పోగొట్టుకోకండి. ఎందుకంటే తెగిన బంధం ఎప్పుడైనా తిరిగి కలవవచ్చు, కానీ పోయిన నమ్మకం మాత్రం ఎప్పటికీ తిరిగి రాదు. అందంగా లేదని భార్యని, అర్థం చేసుకోవడం లేదని భర్తని, నీకు అండగా ఉండడం లేదని తమ్ముణ్ణి, అహంకారం చూపుతున్నాడని అన్నని, ఆస్తి పంచడం లేదని అమ్మా నాన్నని, అవసరానికి ఉపయోగపడడం లేదని అక్కా చెల్లెల్ని, అవసరానికి వాడుకున్నాడని స్నేహితులని, అలా అందరినీ వదిలేసుకుంటూ వెళ్తుంటే చివరకు ఏదో ఒకరోజు మనం కూడా ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళాల్సి వస్తుంది. తీపి ఉండాలే కానీ చీమలకేం కొదవా, కాసులుండాలే కానీ చుట్టాలకేం కొదవా. ఉప్పు తగిలితే చీమలు ఎలా అయితే చెదిరిపోతాయో మనకు నొప్పి కలిగినప్పుడు కూడా చుట్టాలు అలానే వెళ్ళిపోతారు. మనసు ఒంటరిది. ఎన్ని బంధాలతో పెనవేసుకున్నా తనలాంటి మనసు కోసం నిరంతరం ఆరాటపడుతూ ఉంటుంది. ఒక్కసారి నీ మనసుని అడిగి చూడు, నిజమో కాదో చెప్తుంది. అసూయతో బ్రతికే వారికి సరైన నిద్ర ఉండదు. అహంకారంతో బ్రతికే వారికి సరైన మిత్రులు ఉండరు.
ఇక అనుమానంతో బ్రతికే వారికి సరైన జీవితమే ఉండదు. ఇకపై అబద్ధమే చెప్పకూడదు అని నిర్ణయం తీసుకున్నప్పుడే ఎవరో ఒకరు వచ్చి బాగున్నావా అని అడుగుతారు. కూరల్లో మజ్జిగలో చేరి వాటికి రుచిని అందించే ఉప్పు నీళ్ళల్లో పాలల్లో చేరితే వాటి యొక్క రుచి పోతుంది. మనం ఎంత గొప్పవారం అయినా సరే ప్రతి చోట మన అవసరం అనేది ఉండదు. మన అవసరం లేని చోట తలదూర్చకపోవడమే వివేకవంతుని లక్షణం. వాడుకోవడం తెలిసిన వారికి వదిలించుకోవడం కూడా తెలుసు. జాగ్రత్తగా ఉండండి. నీతో మాట్లాడడం తగ్గిస్తున్నారంటే నిన్ను దూరం పెట్టడానికి చూస్తున్నారని అర్థం. రక్తం చుక్కలు చిందించకుండా మనిషిని మానసికంగా హింసించి చంపే ప్రమాదకరమైన ఆయుధం మాట. దానిని మూర్ఖుడు వాడిన తర్వాత ఆలోచిస్తాడు. తెలివైన వాడు ఆలోచించి మాట్లాడుతాడు. సంతోషం అనేది ఎన్ని వేలు ఖర్చు పెట్టి ఎన్ని ఊర్లు తిరిగినా రాదు. మన అనుకున్న వారితో ఒక్క 10 నిమిషాలు అయినా మనసు విప్పి మాట్లాడితే నిజమైన సంతోషం దొరుకుతుంది. జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగా నడవడం కష్టంగా ఉండవచ్చు. కానీ ఆ ఒంటరితనమే డబ్బు విలువ, మనుషుల విలువ, సమయం యొక్క విలువ, అలాగే జీవితం యొక్క విలువ అన్నీ నేర్పిస్తుంది. కారణం లేని కోపం, గౌరవం లేని బంధం, బాధ్యత లేని యవ్వనం, అలంకరణతో వచ్చే అందం ఎక్కువ కాలం నిలబడవు. మనం బాగుండాలి అనుకునేవాడు కోపంగానే మాట్లాడుతాడు. మనల్ని మోసం చెయ్యాలి అనుకునేవాడు ఎప్పుడూ నవ్వుతూనే మాట్లాడుతాడు. ఎంత బాగా బండిని లాగినా గుర్రానికి జాటీ దెబ్బలు తప్పవు. ఎంత రుచికరమైన పండ్లు ఇచ్చినా చెట్టుకి రాళ్ళ దెబ్బలు తప్పవు. అలాగే ఎంత గొప్ప వ్యక్తిగా ఎదిగినా నీకు కొందరి విమర్శలు మాత్రం తప్పవు. మీకు ఎన్ని అవమానాలు జరుగుతున్నప్పటికీ మీరు ఇష్టపడే వాళ్ళు మౌనంగా ఉంటున్నారు అంటే వారు మీ వారు కారు అని అర్థం. దేనికి భయపడకుండా ముందుకెళ్తూ ఉండండి. పడిపోతే నేర్చుకోండి, ఎదిగితే ఇతరులకు నేర్పించండి. ఎప్పుడైతే మీ స్థాయిని పెంచుకోవడానికి ఎదుటివారి స్థాయిని తగ్గించి మాట్లాడతారో ఆ క్షణమే ఎదుటివారి దృష్టిలో నీ స్థాయి పాతాళానికి దిగజారిపోతుంది. ఎదుగుతున్న వాటిని ఎప్పుడూ తొక్కాలనుకోకండి. అది మొక్కైనా లేక మనిషైనా సరే కొంచెం ప్రోత్సహించి చూడండి. ఏదో ఒకరోజు మీకు నీడనిచ్చే స్థాయికి ఎదుగుతుంది. నమ్మిన వాళ్ళని కొట్టడానికి ఏ ఆయుధం అవసరం లేదు. నమ్మకం మీద కొడితే చాలు. సాక్ష్యం లేని గాయం కనపడని దెబ్బ కొట్టేయొచ్చు. నీకున్న బాధలు, కష్టాలు ఇతరులకు చెప్పుకొని వారి సానుభూతితో ప్రయోజనం పొందుదాం అనుకుంటే అది పొరపాటే అవుతుంది. అలా చేయడం వలన నీవు మరింత బలహీనంగా మారే ప్రమాదం ఉంది. ఒకరి జీవితం గురించి చులకనగా మాట్లాడకు. ముందు నీ జీవితం గురించి ఆలోచించు. బతికినంత కాలం బాగుపడతావు. అదృష్టం తనంతట తానుగా వచ్చి తలుపు తడుతుందని అందరూ చెబుతారు. నమ్మొద్దు. అది అవకాశం రూపంలో ఉంటుంది. దాన్ని వెంటాడి సొంతం చేసుకో. అదే అదృష్టం అంటే. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కు షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.